హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఈరోజు నేను నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. సో 4:30 కల్లా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇప్పుడైతే ఏంటంటే ఇంకా డైరెక్ట్ పనుల్లోకి వెళ్ళకుండా ఇక్కడ కొంచెం మెంతుల వాటర్ అనేది నైట్ నానబెట్టానమాట. మెంతులు ఏంటంటే ఒక 1½ స్పూన్ అలా వాటర్లో వేసేసి ఒక 1½ గ్లాస్ వరకు వేసి పెట్టాను నైటే పడుకుంటప్పుడు. ఇప్పుడు ఇంకా దాన్ని తాగేస్తాను. చాలా మంచిదండి ఇది తాగితే హెల్త్కి. సో మన హెయిర్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా 4:30 అంటే ఎలా ఉంటుంది, అసలు స్ట్రీట్ లైట్స్ కూడా ఆరవు. చాలా చీకటిగా చాలా చల్లగా ఉందన్నమాట. సో ఈ టైం నాది అనిపిస్తుంది. కొంచెం టైం బయట స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఏ శబ్దాలు ఉండవు, చాలా సైలెంట్గా ఉంటుంది. చిన్న చిన్నగా పక్షులు అలా అరుస్తూ ఉంటాయి. వాటితో ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొద్ది సమయం ఇక్కడ స్పెండ్ చేసేసి ఆ మెంతి వాటర్ మొత్తం కూడా తాగేసి మళ్ళీ పనుల్లో పడిపోతాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, మార్నింగ్ రొటీన్స్, అలాగే ఎప్పుడైనా బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్ అవి చూపిస్తూ ఉంటాను. వీడియో కింద నేను ప్లేలిస్ట్లో అన్నీ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడ ఈ పనులన్నీ అయిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ ఊడ్చేస్తూ ఉంటాను. పిల్లలు ఒక్కోసారి తొందరగా లేవరు కదా, 4:30 కంటే అసలు లేవ్వరు. ఈయన కూడా లేవ్వరు. నేనైతే ఓన్లీ హాల్, కిచెన్ ఇదంతా కూడా శుభ్రం చేసుకుంటా. ఈ టైంలో ఏంటంటే ఇంకా ఇక్కడ ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటుంది. టీపాయ్ అది అంతా పక్కకు జరిపేసి ఫస్ట్ ఇదంతా కూడా ఊడ్చేసి తర్వాత మాప్ పెట్టేస్తానమాట. ఎవ్రీడే మాప్ పెడతానండి. నాకేంటంటే పైన కదా మాది, పైన అయ్యేసరికి ఏంటంటే గాలికి డస్ట్ బాగా వస్తుంటుంది. వర్షాలు కంటిన్యూస్గా పడితే ఏంటంటే భూమి తడిగా ఉంటుంది కాబట్టి దుమ్ము అనేది లెగదు, ఇంత పై వరకు రాదు. కానీ అసలు వర్షాలే పడట్లేదు కదా సరిగా, దాని మూలాన డస్ట్ అయితే బాగానే వస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం ఊడ్చిన తర్వాత మాప్ కూడా పెట్టేశాను బయట ఇంకా లోపల. నేను స్నానం అది చేసి వచ్చేసానమాట కిందకి. కింద గేట్ దగ్గర ముగ్గు పెట్టేసి, అలాగే పూలు ఉంటాయి కదా కింద, మందారాలు, అలాగే ఈ వైట్ ఫ్లవర్స్ అవి పూస్తూ ఉంటాయి. అలాగే శివయ్య కోసం బిల్వపత్రి కూడా కోసుకుంటారనమాట ప్రతిరోజు. మనకు చెట్టు ఉంది కదా, అదిగో స్తంభం పై వరకు వెళ్ళింది చూసారా, అలా అవన్నీ కోసుకొని ఇంకొకేసారి పైకి వచ్చి అప్పుడు మళ్ళీ నేను మెయిన్ డోర్ దగ్గర ముగ్గు పెడుతున్నా. కింద అయితే రాయి ముగ్గుతోనే పెడతానండి ముగ్గు గేట్ దగ్గర. ఇక్కడ మాత్రం తడి బియ్య పిండితో పెట్టుకుంటాను. ఇంకా ఇదేమో 9 చుక్కలు, ఒక్క వరుస ఒక్క వచ్చేంత వరకు అనమాట. సరి చుక్క అండి, సందు చుక్క అయితే కాదు. ఇదిగోండి ఇలా వేస్తూ ఉన్నాను. చాలా ఈజీ ఉంటుంది ముగ్గు. చూడడానికి అమ్మో ఇంత పెద్దగా ఉందనిపిస్తుంది, కానీ వేస్తాను ఒక్కసారి నేను చూసి ప్రాక్టీస్ చేశాను, వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇవే ట్రిక్స్ దీనికైతే. ఫస్ట్ అవుట్లైన్ వేసి అది ఫినిష్ అయిన తర్వాత మిడిల్లో వీటిని తీసుకున్నాను. ఇంకా చక్కగా మిగిలిన చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. చాలా ఈజీగా కూడా అనిపించింది. 9 చుక్కలు అంటే పెద్ద ముగ్గు అనిపిస్తుంది, కానీ ఇదైతే ఈజీగానే ఉంది. కొన్ని మెలికలవి ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, ఇదైతే ఓకే అనిపించింది. మళ్ళీ నేను ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మనం ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎవరు తొక్కకుండా ఉంటే బాగుంటుందండి. అంత పొద్దున్నే ఎవరు లేవరు కాబట్టి అది తొక్కరు, కొంచెం ఆరిపోతుందనమాట వాళ్ళు నిద్రలేసరికి. ఇంకా ఆరిపోయిన తర్వాత తొక్కినా ఏం కాదు. సో తడిపిండి ముగ్గు నేను ట్రై చేశాను అక్క, బాగా వచ్చిందని అన్నారు. థ్యాంక్స్ అండి, ట్రై చేసి మీకు బాగా వచ్చిందని ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. రీసెంట్ వీడియోస్లోనే షేర్ చేశాను, ఎవరైనా మిస్ అయి ఉంటే చూసేయండి. ఫ్రైడే రొటీన్లో షేర్ చేశాను అనమాట. పూజా మందిరంలో కొంచెం క్లీన్ చేసి పూలు అన్నీ సజాయించేసి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజా మందిరం దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ కూడా పూజ పూర్తి చేసేసుకొని అప్పుడు ఇంక నేను కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఈ బౌల్ గురించి అడుగుతున్నారండి. అన్నం నేను ఇందులో వండుతాను. ఇది ట్రైప్లై అనమాట, అంటే మనకి 3 లేయర్స్ ఉంటుంది గిన్నె. బయట వచ్చేసి ఇట్లా అంటే మొత్తం అల్యూమినియం ఉండదు ఇది.
స్టీల్ మిక్స్డ్ ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి గిన్నెల్లో వండొచ్చు. కొంచెం కాస్ట్ ఉంటాయి. అయితే ఇది నేను ఎక్కడ తీసుకున్నానని మీరు అడుగుతారు. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది ట్రైప్లై కుక్వేర్ అనమాట. నేను రైస్ అయితే ఇందులోనే వండేస్తా. మాకు సరిపోతుంది ఒక పూటకు చక్కగా. మరీ రైస్ కుక్కర్ని ఎక్కువ రోజులు అప్పుడు వాడేశాను కదా, ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తున్నా. అక్కడ రైస్ పెట్టేసి ఇటువైపున టమాటా పప్పు కూడా పెట్టేశానండి కుక్కర్లో. ఇది మండే బ్లాగ్ అనమాట. సండే రోజు ఆటోమేటిక్గా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే కంపల్సరీగా పప్పే ఉంటుంది మా ఇంట్లో. ఇంకా వీళ్ళకి బాక్స్లకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇదిగోండి పిల్లలకి ఇక్కడ స్నాక్స్ కూడా పెడుతున్నా. దానిమ్మ గింజలు ఒలిచినవి ఉంటే అవి ఒక పూట స్నాక్స్కి అవుతాయి. ఇంకొక పూటకేమో ఇక్కడ బ్రెడ్ జామ్ అయితే పెట్టేస్తున్నాను వీళ్ళకి. ఎప్పుడు కాదు, ఎప్పుడైనా ఒకసారి ఇలా బ్రెడ్ పెడతాను. చాలా తక్కువేనండి. ఆల్మోస్ట్ ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన స్నాక్సే పెడతా ఉంటాను. ఇంకా సున్నుండలు చేసి పెడదాం అనుకుంటున్నా, అలాగే పల్లీ చిక్కీ చేసి పెడదాం అనుకుంటున్నా. అయితే గ్రాసరీస్ అనేవి దగ్గర పడ్డాయి. అవి తెచ్చినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు తినేసి. బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈరోజు నేను దోశలు వేసాను అనమాట. ఇంకా తినేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఉన్నంత వరకు ఇంక ఈ హడావిడిలే ఉంటాయి. వీళ్ళ నాన్నకి వీళ్ళకి బాక్సులు అయితే అయిపోయాయి. ఆయన 7కే వెళ్ళిపోతారు, వీళ్ళేమో 8కి వెళ్ళిపోతారు అనమాట. అందరూ వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కూర్చుంటానండి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు నించోనే ఉంటాము. అటు ఇటు పనులు అవి ఉంటాయి. ఇంకా మరీ హడావిడి పడిపోకుండా ఏంటంటే కొంచెం మార్నింగే లేచి పనులనేవి చేసుకున్నాం అనుకోండి, అక్కడికి పూజ అయిపోతుంది, స్నానం అయిపోతుంది, ఇల్లు నీట్గా ఉంటుంది. వీళ్ళు వెళ్ళేసరికి వంట అది అంతా అయిపోతుంది. ఇంకా మిగిలిన తర్వాత పనులన్నీ నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. అయితే పప్పు పెట్టాను కదా ప్రెషర్ కుక్కర్లో, ఆ పప్పు కొంచెం పొంగిపోయిందనమాట. చాలా ముందు రోజు నాన్ వెజ్ వండాను కానీ స్టవ్ని కడగలేదు. జస్ట్ తుడిచేసానమాట, పెద్దగా ఏం అదవ్వలేదు అని చెప్పి. కానీ ఈరోజు ఈ పప్పు పొంగడంతో ఇంకా కడగక తప్పలేదన్నమాట. మరీ ఎక్కువగా కూడా కడగకూడదు కదండి ఈ స్టవ్ని, అందుకని. ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉన్నారు. నేను ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి లాస్ట్ దసరా మూమెంట్లో. బాగానే ఉంది. నేనైతే ఎక్కువ అంటే మెయిన్ హీట్ అది అవ్వకుండా గ్లాస్ పైన వేడివేడివి పెట్టకుండా అలాంటివి చేస్తూ ఉంటాను. వెంటనే కూడా కడగనమాట వంట తర్వాత. అలాగే దానిపైన ఉన్న ఈ ప్లేట్స్ ఇవి కూడా కడిగేసానమాట. ఈ బర్నర్స్ చాలా నీట్గా వచ్చాయి కదా, కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టేసి తోమేసానమాట. మంచి కలర్ వచ్చేసాయి. కానీ వాళ్ళు ఒక్కరోజే ఇలా ఉంటాయండి. మళ్ళీ మనం వంట స్టార్ట్ చేసామంటే మళ్ళీ నార్మల్గా అయిపోతాయి. కాకపోతే మరి జిడ్డు అది పేరుకోకుండా కొంచెం ఎప్పటికప్పుడు ఇలా నీట్గా కడిగేసుకుంటానమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా ఖాళీగా ఉంటే వీళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడము అలాంటివి అవి చేస్తూ ఉంటా. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. నేను విమ్ లిక్విడ్ యూస్ చేసి సాఫ్ట్ స్పాంజ్తో ఈ గ్లాస్ అంతా క్లీన్ చేసుకుంటాను. అలాగే ఈ బర్నర్స్ అవి కూడా కడిగేసి పెట్టాను పక్కన, తడి ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ ఏమంటే ఈ మొన్న తీసుకున్నాను కదా ఆ పాట్, ఈ షాపింగ్ వీడియో పెట్టమన్నారు. నేనేం అక్కడ క్లిప్పింగ్స్ కూడా తీయలేదండి. అసలు నేను షాపింగ్ చేస్తానని కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో అలా వెళ్ళాను, అవి నచ్చి తెచ్చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ పెట్టిన ఈ వైట్ కలర్ లీఫ్ ప్లేట్ వచ్చేసి బయట తీసుకున్నాను లోకల్లో షాప్లో. అలాగే ఇవంతా కూడా కొంచెం వైట్ థీమ్లో కొంచెం సజాయించాను అనమాట. సో సింపుల్గా బాగుంది అనిపించింది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఇలా అనమాట. ఇంకా మార్నింగే నిద్ర లేవడానికి ఏదైనా టిప్స్ చెప్పండి అంటున్నారు. సో మీరు ఒకవేళ 6 గంటలకు అలా లేచేది అలవాటు ఉంటే 5:30కి అలా లేవడం అలవాటు చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం అలారం పెట్టుకొని ట్రై చేస్తే ఒక 1 వీక్ అలా అదే ఇంకా అలవాటు కింద పడిపోతుంది. లేదు ఇంకా తొందరగా లేవాలి అనుకుంటే 5:30కి లేవాలనుకున్న వాళ్ళు 5కి అలా కూడా నిద్ర లేవచ్చు. మరీ ఒక్కసారిగా ఇంకా 5కే లేవాలి రేపటి నుంచే అంటే అవ్వదు కదా. అలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నేను అలాగే చేస్తుంటాను. ఏదో సండే రోజు మాత్రం మరీ 4:30కి కాకుండా 5కి 5:15కి అలా లేస్తాను. ఈ వాల్ స్టిక్కర్ గురించి అడిగారండి. హీట్కి పాడైపోదా, ఆయిల్ అది చిమ్మి అని అడిగారు. ఇది హీట్ రెసిస్టెన్స్ ఏం కాదు. నేను 1 ఇయర్కి ఒకసారి ఆ పేపర్ని మార్చేస్తానమాట. మళ్ళీ ఫ్రెష్గా అలా యాడ్ చేసుకుంటాను అక్కడ. ఒకవేళ నేను అది మార్చుకుంటే ఏదైనా వీడియో కనుక తీస్తే మీకు షేర్ చేస్తాను తప్పకుండా. సో చూడండి, స్టవ్ గట్ట అంతా కూడా క్లీన్గా నీట్గా ఉంది. మన కిచెన్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా హైజీనిక్గా ఉంటే మనకు బొద్దింకలు లాంటివి కానీ అవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే నేను అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు. ఇంకా వంట పని అది ఏమీ లేదు. మరి ఇదండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ 4:30 to 9 AM అనమాట.
ఇది ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు అక్కడ రిప్లై ఇవ్వలేదంటే నెక్స్ట్ డే వీడియోలో కంపల్సరీగా దాని గురించి చెప్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.